విద్య వైద్యం అనేవి సేవారంగం నుంచి వ్యాపార రంగంలోకి మారాయని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పేపర్ల లీకేజీలను కథాంశంగా తీసుకుని యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని నారాయణమూర్తి రూపొందించారు. ఈ సినిమా పోస్టర్ను హన్మకొండ ప్రెస్ క్లబ్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తానండి. నేను తీసిన చిత్రం ఏమైతుందో యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నాపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అంటే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళకంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వస్తాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కారణం అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా.